గొడుగుపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి 40 ఎకరాల దేవాలయ భూమి విజయవాడలో కబ్జాకు గురి కావడంతో శ్రీ కమలానంద భారతీ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదాయ భూములను ఆక్రమిస్తున్న శక్తుల వెనుక రాజకీయ నాయకులు ఉన్నారని ఆయన ఆరోపించారు. హిందూ సంఘాలు ఒక్కటై అన్యాక్రాంత భూములు ఆక్రమణకు గురి కాకుండా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. గొడుగుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం, దానికి సంబంధించినటువంటి ఒక 40 ఎకరాల భూమి విజయవాడలో ఉంది. మాన్యవది, పంట పండేటువంటి భూమి. ఈ రోజున అది కొంతమంది రాజకీయ నాయకుల లేదా రియల్టర్ల కన్నుబడి కబ్జాకి గురి అవుతున్నదనే విషయం మనం ప్రచార సాధనాల ద్వారా తెలుసుకున్నాం. దురదృష్టవశాత్తు రోజు ఒక సమస్య మన కళ్ళ ముందుకు వస్తున్నది. ఎక్కడో ఒక దగ్గర దేవాలయ భూములు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, లేదా దేవాలయ వ్యవస్థలో కావచ్చు, తిరిగి మరలా రాజకీయ ప్రవేశం జరుగుతూ ఉన్నది. ఇది చాలా బాధపడాల్సినటువంటి విషయం. దేవాలయ భూమి ఆ దేవాలయ ఈఓకి తెలియకుండా, ఆ జిల్లా ఏసీకి తెలియకుండా, దేవాదాయ శాఖ కమిషనర్కి తెలియకుండా 6 అడుగులు 7 అడుగులు ఎత్తు మట్టి తీసుకొచ్చి పోశారనంటే దీని వెనక ఎంత పెద్ద శక్తులు ఉన్నాయనేది ఒకసారి ఆలోచించవచ్చు. మనం అన్ని హిందూ సంస్థలు, సంఘాలు, మనందరం కూడా ఈ దేవాలయ విషయంలో స్పష్టంగా నిలబడాలి.